మీరు అనప్రూవల్ లేఅవుట్లో ఫ్లాట్ కొన్నారా? 23 జనవరి నుంచి ఈ పని చేయకపోతే మీ ఫ్లాట్ బ్లాక్ లిస్ట్లో పెట్టచ్చు. అవునండి, గవర్నమెంటు ఏపీ ఎల్ఆర్ఎస్ అని జూలై 27వ తారీఖున ఒక జీవో తీసుకొచ్చిందండి. ఆ ఫ్లాట్స్ బేసిక్గా అవి రెగ్యులర్ ఫ్లాట్స్ కావండి. ఆథరైజ్డ్ లేఅవుట్ అంటే దానికి ఎల్పీ నెంబర్ ఉంటుంది, కాంపౌండ్ వాల్ ఉంటుంది, రోడ్స్, డ్రైన్స్, వాటర్ లైన్ సిస్టము, ఎలక్ట్రికల్ అంతే విత్ ఎవ్రీథింగ్ సెక్యూరిటీతో ఉంటుంది. దాన్ని ఆథరైజ్ అంటారు. దానికి నాలా కన్వర్షన్స్ గవర్నమెంట్ నుంచి అంత అఫీషియాలిటీ ఉంటుంది. దాంట్లో మీరు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేసుకున్నా చేసుకున్నా కూడా ఎవరు అబ్జెక్షన్ చేయరు. కానీ అనాథరైజ్లో ఏం జరుగుద్దంటే దానికి ఎటువంటి గవర్నమెంట్ కానీ ఎటువంటి పర్మిషన్ ఏం తీసుకోరు. ఖాళీ పొలం ఉంటుంది, పొలంలో వేసేస్తారు లేఅవుట్ చేసి అమ్మేస్తారు. దానికి గవర్నమెంట్ పరంగా దాన్ని చెక్ చేయరు. అది పొలాల, కుంటల, నాలాల, వాగుల, డొంకల, పోరంబోకుల, 22Aలో ఉన్నాయా, కంజెస్టెడ్ గవర్నమెంట్ రికార్డులు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, పవర్ లైన్స్ వెళ్తున్నాయా, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో అనాథరైజ్లో తీసుకునేటప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో జియోలో ఏంటి జరుగుతుంది, అసలు ఈ జియో కాన్సెప్ట్ ఏంది, ఎల్ఆర్ఎస్ మనకి ఏం యూజ్ ఉంటుంది అనేది కూడా క్లియర్గా చెప్తాను. ఏపీ తెలంగాణలో స్ట్రక్చరల్ పర్మిషన్ ఈవెన్ వాస్తుపరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మా స్థపతిని కాంటాక్ట్ అవ్వచ్చండి.